వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తి మండల కేంద్రంలో పోలీసుల మార్చ్ ఫాస్ట్. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మదిరాలో సైకో హల్చల్, ఇంట్లోకి దూరే ప్రయత్నం చేసిన సైకో, భయభ్రాంతులకు గురైన ప్రజలు. కోర్టులో ఏసీబీ దాడులు, ఏసీబీ వలలో మరో 2 అధికారులు. ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేసిన నార్కోటిక్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ రికార్డ్స్ పరంగా లేని నాలాలను మ్యాప్ పరంగా డిజిటల్ సర్వేలో ఉన్నట్లు చూపిస్తూ తాము నిర్మించుకుంటున్న ఫంక్షన్ హాల్కు పర్మిషన్ రద్దు చేసిన ఇరిగేషన్ ఈఈ శంకర్ నాయక్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితుడు రమేష్ మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా శనివారం హన్మకొండలోని హంటర్ రోడ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లెవెల్ 2 అయిపోయింది. మాన్యువల్గా లెటర్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా దగ్గర పడ్డది. సిస్టమ్ పనిచేస్తలేదని చెప్పి మాన్యువల్గా కూడా అధికారులు లెటర్ ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ కూడా దగ్గర పడ్డది. అయిపోయిన తర్వాత నా పక్కకున్న కర్మిల విక్రమరావు అనే ఆయన 322 సర్వే నెంబర్ ఆయనే ఎస్సీల భూములను కొంత ఆక్రమించాడు. అసలు యాక్చువల్గా ఏడీ సర్వే కూడా చేయించినాం. ఏడీ సర్వే కూడా చేస్తే అక్కడ ఏం లేదు, నీకు అంటే ఇరిగేషన్ ఒకటి తీసుకురమ్మన్నారు. ఇరిగేషన్ ఒకటి తీసుకురమ్మంటే ఏడీ సర్వే చేయించిన. ఏడీ సర్వేలో ఏం లేదు, ఇరిగేషన్కి సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. ఏడీ గారు చెప్పారు. నువ్వు సబ్మిట్ చేసినా అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నా పక్కకు ఉన్న కర్మిల విక్రమరావు అంటే ఇక్కడున్న ఇరిగేషన్ ఇంజనీర్ను ఆ మార్నింగ్ రవీంద్రరావును ఈ కర్మిల విక్రమరావు 2 విలమలు కదా, వాళ్ళు కొంచెం బంధువులు. ఈ డిసిసిబి డ్రెస్ పాస్ కేసు ఇదే ఒకటి. ఇంకోటి ఊరోళ్ళు పెట్టాడు. ఊరోళ్ళు ఒక 10-15 మంది కలిసి కేసు పెట్టారు. ఇది పీడీ యాక్ట్. చూడండి ఒకసారి. చెప్పండి, మీరు చెప్పండి. నేనైతే పీడీ యాక్ట్. ఈ పీడీ యాక్ట్ అయిన తర్వాత నా భూమి మీదకి వచ్చి నొల్లు పెడతా. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ రాంబాబు నా పేరు. నేను అధికారిక హోదాలోనే వచ్చిన ఇక్కడికి, ఈ ప్రెస్ మీట్కి. దీని గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మేము మా టీం సభ్యులు కలిసి మేము సైట్ విజిటింగ్ కూడా చేయడం జరిగింది. ఆ సైట్ విజిటింగ్ చేసే క్రమంలో మేము గ్రామస్తులని దగ్గర తీసుకున్న వివరాలు ఏంటంటే 322, 323 సర్వే నెంబర్లో ఏదైతే మెరుగు రమేష్ గారు ఒక ప్రాజెక్టు మొదలుపెట్టినారో ఆ ప్రాజెక్ట్ కట్టడము అక్కడ ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులకైతేనేమి, ఈయన పక్క ల్యాండ్లో ఉన్నటువంటి కర్మిల విక్రమరావుకి అయితేనేమి ఇష్టం లేదు. మొదటి నుండి కూడా కుటిల ప్రయత్నాలు, రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఈయన ప్రాజెక్ట్ని ఏ విధంగానైనా ఆపాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన వేసే ప్రతి అడుగు మేము విచారణ చేసినాం. దానికి మా దగ్గర కూడా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. నేను మా టీం సభ్యులు కలిసి అలా 1-2 వివరాలు కూడా మీకు చెప్తాను, 1-2 విషయాలు కూడా చెప్తాను. నేను ఆ రోజు ప్రెస్ మీట్కి అక్కడ పోవడం జరిగింది. అధికారులు, పత్రికా విలేకరులు అందరూ వస్తున్నారు అంటే నేను మా టీం సభ్యులు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ సర్వేయర్ గారు నేను ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. సార్ ఇక్కడ నాలా ఉందా లేదా ఒక విషయం చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. సార్ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం 323లో కానీ 22లో కానీ 1930 నుండి కూడా నాలా లేదు యాజ్ పర్ రికార్డ్స్ అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ వీడియో మీకు చూపెట్టాను. రెండోది ఏంటంటే అధికారులు పలుమార్లు సందర్శించి కూడా, ఎన్నిసార్లు సందర్శించినా కూడా ల్యాండ్ రికార్డ్స్లో లేని కారణం చేత మేము హద్దులు నిర్ణయించలేకపోతున్నామని అని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తారు, ఇరిగేషన్ అధికారులు చెప్తారు, ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నిర్మాణం చివరి దశలో ఉండగా ఆయన మీద పలు రకాలైనటువంటి కేసులు అక్కడ నమోదైన కారణంగా ఆ కేసుల నుండి బయటపడడానికి, తక్షణం ఉపశమనం పొందడానికి
ఆయన కొంత రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇరిగేషన్ ఈ గారిని ఉపయోగించి ఈ రకమైనటువంటి పర్మిషన్ క్యాన్సిల్ అవ్వడానికి ముఖ్య కారణం కడినెల విక్రమ్ A1 అయితే ఆయనకు సహకరించిన ఈ గారు A2. మరి ఇందులో ఈ గారి పాత్ర దేనికోసం వచ్చింది? ఈ గారిని మీరెందుకు సార్ మీరు ఈ గారి మీద చేస్తున్నారని మీరు అనొచ్చు. జిల్లా ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి జిల్లా అధికారి అయినటువంటి AD సర్వేయర్ గారు ఈ సర్వే నెంబర్లో గత 1930 సంవత్సరం నుండి స్టిల్ నేను ఈ రోజు వరకు నాలా లేదన్నప్పుడు మీరు నాలా మ్యాప్ ఎట్లా గీస్తారు? ఒక ఇరిగేషన్ ఈగా మీకు అధికారం ఉందా? ఇరిగేషన్ ఈగా మీరు నాలా మ్యాప్ని ఐడెంటిఫై చేసే అధికారం మీకు ఉందా? యువర్ ఆఫీసర్. బట్ ఆ రికార్డ్స్ని ఎవరు చేయాలి? మీరు ఎట్లా చేసారు? చేసే విభాగానికి అధిపతి ఎవరు? ఆయన క్లియర్లీ టెల్లింగ్ ఇక్కడ నాలా లేదు 1930 నుండి. మీరెట్లా నాలా గీస్తారు? మీరెట్లా బఫర్ జోన్ అంటారు? మీరెట్లా FTL నిర్ధారిస్తారు? అంటే మీరు ఎంత కమ్ముడిపోయారు? ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ గాంధీ భవన్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం కంటే ముందు వారి పార్టీ అంతర్గతంగా జరుగుతున్న అంశంలో స్వయంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు చేరాయో అని మాట్లాడారు. వారి అంతర్గతంగా పార్టీ వ్యవహారం అయినప్పటికీ చెప్పడం జరిగింది అఫీషియల్ గా. నాట్ ఓన్లీ లెటర్ లీకేజ్, స్వయంగా కవిత గారే కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొన్ని దయ్యాలు ఆ దయ్యాల గురించి ఎవరో వాళ్ళు జవాబు మమ్మల్ని అడిగితే మర్చిపోతారు. సరైన అనేక కవిత గారి కవిత గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మీద పాపం ఫీల్ అయ్యి ఏదో ఒకటి గట్టిగా అంటే కవిత గారికి పోయి మళ్ళీ కేటీఆర్ గారికి ముందు వస్తారని ఆలోచనతో చెప్పినా ఎందుకు చెప్పినా తెలియదు. బేస్లెస్ ఆరోపణల మీద రియాక్ట్ అయ్యే అవసరం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే కంటే ముందు మీ పార్టీలో మీ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొంతమంది దయ్యాలు ఉన్నారు, నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం చెప్పిన దానికి జవాబు చెప్పి దాని తదుపరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే మేము మా నాయకత్వం తప్పకుండా జవాబు చెప్తామని మనం. ఒక విచిత్రమైన వీడియో BR9 టీవీ మీ ముందుకు తీసుకువస్తుంది. ప్రజల వద్దకు పాలనాన్ని మనం ప్రస్తుతం వింటున్నాం, కానీ ఈ వీడియోలో సాక్షాత్తు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి రూపధారణలో నవదంపతులకు ఆశీర్వదించడానికి వచ్చినట్లు కొత్త రకం ట్రెండ్ మొదలైంది. వీక్షించండి.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని రంజీ మ్యాచ్లో నడపడాన్ని కర్నూలులో ఈనాడు ఆఫీస్ పక్కన కేడియం కట్టడానికి స్థల పరిశీలనకు వచ్చిన కేశినేని చిన్నిని కలిసిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, వారి మిత్రులు నరహరి అశోక్ కుమార్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ పోచారం మున్సిపాలిటీలో అన్నాజీగూడలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ద్వారా వక్తలు మాట్లాడుతూ మనము హిందువులము అని గౌరవపడాలి, అప్పుడే మన సమాజానికి మన దేశానికి ఎంతో తోడ్పాడవుతుందని అన్నారు. అలాగే ప్లాస్టిక్ భూతాన్ని మనం తరిమి వేయాలి, ఏదైనా మన దేశంలో తయారైన వస్తువులను వాడాలి. అలాగే మొన్న జరిగిన యుద్ధంలో టర్కీ మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసింది. ఇతర దేశాలు సైనికులని కిరాయికి తెచ్చుకొని యుద్ధంలో పాల్గొంటారు, కానీ మన దేశంలో అట్లాంటి సిటీ మన దగ్గర లేదు. కావున మనమందరం మన భారతదేశంలో పుట్టడం మనకు ఎంతో గౌరవకారమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫ్రేమ్ వక్తల్ కార్యకర్తలు, పేరెంట్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భావించుకోవాలి. మన కుటుంబం నుండి విశ్వ కుటుంబం వరకు ఒక మనసత్వం ఉన్న సమాజం అనేది
అట్లాంటి సంస్కృతి ప్రవాహం మనం జన్మించడము, మన ఇంట్లో పనిచేసాలో కూడా మన కుటుంబమే భావించుకొని ఒక సమరసత పూరితమైన వాతావరణం మన ఇంట్లో ప్రదర్శించగలగాలి. ఒక ప్రముఖమైన అధికారి, ఒక పిఎస్సిలో ఉన్న అధికారి అందరి ఇంట్లో సభ్యులతో క్రిస్టియన్స్ కన్వర్ట్ అయ్యారు. మన శిబిరానికి వచ్చారని నేను అడిగా, సార్ మీరు మీ బంధువులందరూ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిపోయి మీరు ఒక్కరు మిగిలారు, ఎక్కడ మిగిలారన్నా? ఆయన ఒక మాట అన్నారు, దీనికి ఏం పరిష్కారం ఉంటాయని అన్నారంటే, నా పక్కనున్న సంఘ అధికారి నాతో వ్యవహరించిన కారణం నేను తప్పి నీకు ఉన్నా, నా పిల్లలంతా క్రిస్టియన్స్ కాకుండా. కాబట్టి ఉపన్యాసాలు, పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఇవన్నీ ఎన్ని చెప్పినా సరే సమాజంలో కొన్ని విశ్వాసం రాదు. మీ సంఘ సైన్సైట్లో కల్లా 1 కోటి మంది ఇట్లా వ్యవహరించారనుకోండి, మీ కుటుంబాలు ఎంత విశ్వాసం ఇస్తాయో ఒక అద్భుతమైన విశ్వాసం ఇస్తాను. సమాజ మార్పుకి ఈ రకమైన ఆచరణ అవుతుందో అది ముఖ్యం. కాబట్టి ఇట్లాంటి ఒక సమర్థపూరితమైన ఒక ఆచరణ మన దగ్గర ఉండాలి. స్వచ్ఛ పరివర్తన అన్నా మనం పొల్యూషన్ విషయాలు ఆలోచించాలి. ఢిల్లీ ఒక బైకాట్ చేశాను. భవిష్యత్ ప్రపంచం లోపల మన దేశం యొక్క ఆర్థిక సమృద్ధి కావాలంటే మన దేశంలో చిన్న పని ఏంటంటే, ఒకరు మీరు పొద్దున్న నుండి రాత్రి వరకు వాడే ఒక టూత్ పేస్ట్ కానీ సబ్బు కానీ ఇది నా దేశానికి సంబంధించి అయి ఉండాలి, నా ప్రజలు తయారు చేసి అయి ఉండాలి అని ఒక్క మాట మీరు తీసుకుంటే మనందరం ఆచరిస్తే మన దేశంలో ఉండే సంపద చాలా గొప్పదండి. కేవలం సోప్స్ పైన, డైలీ యూసేజ్ పైన ఒక్క కంపెనీ ఈ దేశం నుండి పొందే ఆదాయం ఏంటంటే హెచ్యుసి 55,000 crores పోతుంది ఒక్క దానిపైన. అంటే మనం చిన్న విషయాలు మన దేశంలో పాటించగలిగితే 55,000 కోట్లు మన దేశం రక్షించబడతారు, అంతమంది ఉద్యోగాలు రక్షించబడతాయి. అట్లాంటి ఒక స్వదేశీ మీడియా సంస్థలు ఎంత కాపాడదామని చూసినా రేవంత్ రెడ్డి పని అయిపోయింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉంటే మీడియా ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే, ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే, ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాసేటోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా, ఎంత గింజుకున్నా, ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా, ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి, ఈయనతను ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్ని తెలుస్తాయి. తెలియదు ఇక మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు, మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ చాలామంది రాస్తలేరు, మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. నాకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదు, సిర్పూర్ నియోజకవర్గం మీద ప్రేమ లేదు, గ్రూప్ రాజకీయాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కించపరచాలని చూస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. 24 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరి ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి మనం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. మరి మాకు దొరికిన విలువ ఏంటో కూడా 7,000 ఉన్న 8,000 ఉన్న కాంగ్రెస్ పార్టీకి మనం ఆ పార్టీలో చేరి ఇవాళ 63,000 ఓట్లు సాధించాం. మరి అయినా కూడా అక్కడ ఈ నియోజకవర్గం మీద కానీ మన నాయకత్వం ఇచ్చిన నా మీద కానీ మీ మీద కానీ ప్రేమ లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. గ్రూపుల్లో పెద్దరికాలు చేసుడు, కించపరిచే కార్యక్రమాలు అనేకమైన చేయడం జరిగింది. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన పంచాయతీ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి మరి భయం, ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే
మరి ఇవాళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తా ఉన్నా. కాబట్టి అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు, ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు, ప్రజల కోసం పనిచేయడానికి రావు. కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తులకు ఇది రావాలని. ఈడీ గురించి ఒకటి అంటాడు, కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు. మరి అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు కానీ చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు. దయ్యం అంటే రకరకాలుగా వేషాలు ఇస్తుంది. ఈడీ విషయంలో రాహుల్ గాంధీని మాట్లాడే అర్హత నీకుందా? ఇతరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించి కుటుంబం అంతా కూడా ఇవాళ దాచుకొని మరి తిన్నదంతా కూడా బయటకు వస్తూ ఉంటే ప్రజలకు వచ్చి జవాబు చెప్పుకోలేక కాళేశ్వరం మీద బాంబు పెట్టిరంటారు. అది కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉన్నది నువ్వు. నిజంగా నువ్వు ఆ రిపోర్ట్లో ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ రిపోర్ట్లో కానీ ఎందుకు మరి ఇక్కడ మాకు అనుమానం ఉంది అని మెన్షన్ చేయలేకపోయారో ఒకసారి. మీడియా సంస్థలు ఎంత కాపాడతామని చూసినా రేవంత్ రెడ్డి పని అయిపోయింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉంటే మీడియా ఎందుకు ప్రచురించడం లేదు? అదే కేసీఆర్ పేరు ఉంటే రచ్చ చేసేవాళ్ళు అని కేటీఆర్ అన్నారు. ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఇవి అన్ని శాంక్షన్ కావని ఒకడు అంటాడు, ఇవి అన్ని పిచ్చి తుగ్గులకు పాలనని ఒకడు అంటాడు, ఒకడేమో ఇది కడితే నేను మీసాలు తీసుకున్నాడేటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ ఇవాళ వాళ్ళు మీసాలు తీసుకోవాలని చెప్పిన వాళ్ళు ఇవన్నీ షాద్నగర్ నియోజకవర్గంలో ఇవాళ మన శంకరన్న గెలిచిన తర్వాత ఓకే ఎవరికి కూడా అంటే ఆయన సంపాదించిన సంపదన ఆయన వాడుకుంటూ ఆయన సంపాదనలకు వెళ్ళి కూడా ప్రజలకు ఏం చేయాలి అనే కార్యక్రమాలు చేసే నాయకుడు ఇక్కడ ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే ఇది నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ ఎమ్మెల్యేగిరి ఏదైతే నాకు వచ్చిందో వాళ్ళకే ఉపయోగం చేస్తా అని చెప్పి ఈ మన ఎమ్మెల్యే గారు చెప్తే ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఇవాళ మనకు షాద్నగర్లో మన ఎమ్మెల్యే గెలిచినందుకు ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ప్రతి ఒక్కరి మీద కక్ష సాధింపు చర్యలు, కాంగ్రెస్ని కలిసి టీఆర్ఎస్లో కలుపుకోవడానికి భయభ్రాంతులకు గురి చేసే సమయాలు, ఎవరైనా ఏమైనా ఉంటే వారు బేరం చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, వాళ్లకు మోసం చేసి రిజిస్ట్రేషన్లు చేసుకునే కార్యక్రమాలు, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పైసలు ఇవ్వని కార్యక్రమాలు, ఇవన్నీ టీఆర్ఎస్ వాళ్ళ కొడుకులు చేసిరు. కాబట్టి ఇవాళ మనము ఆ 10 సంవత్సరాల నుంచి ఏవైతే ఇబ్బందులు పడ్డామో ఆ విముక్తికి వెళ్ళి మనం ప్రశాంతంగా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి అప్పుడు 90 శాంక్షన్ ఉంటాయి అట్లా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఉండే. ఇప్పుడు 184 కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జికి వై జంక్షన్ శాంక్షన్ అయింది. కాబట్టి అందరికీ వెసులుబాటు ఉంటుంది, అన్ని కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పనులు చేసే సమయంలో అందరు సహకరించి అందరికి ఉపయోగంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ గోదర్ఖని గాంధీనగర్ MDHWS బాలల సంరక్షణ సంస్థలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ గోదర్ఖని శ్రీ నల్లాల వెంకట సచిన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గోదర్ఖని కోర్టు సిబ్బంది MDHWS బాలల సంరక్షణ సంస్థని సందర్శించి ఆశ్రమ పిల్లలకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పిల్లలు, గోదర్ఖని కోర్టు సిబ్బంది మరియు ఆశ్రమ నిర్వాహకులు, పెద్దపల్లి జిల్లా SC ST అట్రాసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజయ్య మరియు అనాథ పిల్లల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనెటి రాజు పిల్లలు పాల్గొన్నారు.
నా కొడుకు అయితే ఆయనే చెప్పింది మేము దీన్ని చూడలేదు కాదు ఎప్పుడు వచ్చింది పోయింది సార్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.